ओम शांति। 1 अक्टूबर मुरली है, साकार मुरली। मीठे बच्चे, तुम्हें देवता बनना है, इसलिए माया के అవగుణం का त्याग करो। మీరు దేవతలు కావాలంటే మాయ యొక్క దుర్గుణాల నుంచి త్యజించుకోండి। గుస్సా కర్నా, మారనా, తంగ కర్నా, ఎవరినైనా కోపగించటం, లేకపోతే చంపటం, కొట్టడం, విసిగించటం, బురా కామ్ కర్నా, చెడ్డ పని చేయడం, చోరీ చకారీ కర్నా, దొంగతనము ఇలాంటి పనులు చేయడం, ये सब महापाप। ఇవన్నీ చాలా మహాపాపం అని తెలుసుకోమంటున్నాడు బాబా। बाबा प्रश्न पूछा, इस ज्ञान में कौन से बच्चे तीखे जा सकते हैं? ఈ జ్ఞానంలో ఎలాంటి పిల్లలు షార్ప్గా ముందుకెళ్ళగలుగుతారు? घाटा किन्हें पड़ता है, ఎవరికి నష్టం జరుగుతుంది అంటున్నారు। उत्तर है, जिन्हें अपना पोता मेल रखना आता है वह इस ज्ञान में बहुत तीखे जा सकती है। ఎవరికైతే దినచర్య చక్కగా రాసుకోవడం తెలుస్తుందో, మేనేజ్ చేయటం వస్తుందో వాళ్ళు జ్ఞానంలో షార్ప్గా ముందుకెళ్తారు। घाटा उनको पड़ता है जो देही अभिमानी नहीं रहते। ఎవరైతే దేహ ఆత్మాభిమానంలో ఉండరో వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటున్నారు బాబా। बाबा कहते व्यापारी लोगों को पोता मेल निकालने की आदत होती है। వ్యాపారస్తులకైతే ప్రతి అకౌంట్స్ చేసుకోవడం అలవాటు ఉంటుంది, లెక్కపత్రాలు చూసుకోవడం అలవాటు ఉంటుంది। वो यहाँ भी तीखे जा सकते हैं, వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా షార్ప్గా ముందుకెళ్ళొచ్చు అంటున్నారు బాబా। ये थे मुखड़ा देख ले प्राणी। ओम शांति। रूहानी पाठधारी बच्चों प्रति बाप समझाते हैं, क्योंकि रूह ही पाठ बजा रही है ना। रूहानी पाठधारी పాత్రధారులను ఎందుకన్నాడు బాబా? ఆత్మనే పాత్రధారి నటిస్తుంది కదా బేహద్కే నాటకమే, ఈ అనంతమైన నాటకంలో అని అంటున్నారు బాబా। అందుకే ఆ మాట చెప్పాను అంటున్నారు। అయితే మనుష్యం కానా, ఉన్నదైతే మనుషులే। బచ్చే ఇసు సమయ పురుషార్థ కర్ రహే, మీరంతా ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నారు। బల్ వేదశాస్త్ర పढ़ते हैं, शिव की पूजा करते हैं, परंतु बाप कहते हैं మీరు వేదశాస్త్రాలు చదువుతారు, శివ పూజ చేస్తారు, కానీ బాబా ఏమంటున్నారు? ఇన్సే కోయి మేరే కో ప్రాప్త నహీ కర్ సక్తే హై, దీనివల్ల మీరు నన్ను ఎవరు కూడా పొందలేరు అని అంటున్నారు బాబా। క్యూంకి భక్తి హై హీ ఉతరతి కళ, భక్తి అంటేనే డౌన్ఫాల్ అనమాట, అంటే సోపానం దిగటం అనమాట। ज्ञान में ज्ञान से सदगति होती है तो जरूर कोई से उतरेंगे भी होंगे, उतरते भी होंगे। అంటే జ్ఞానం ద్వారా మీరు సద్గతి పొందారు కదా, తప్పకుండా ఎవరి ద్వారానో మీరు మళ్ళా పతనావస్థకైతే రావడం జరుగుతుంది। यह एक खेल है ना, ఇది ఒక ఆట కదా। जिसको कोई भी जानते नहीं, దీన్ని ఎవరు తెలుసుకోలేరు। शिवलिंग को सब पूजते हैं तो उनको ब्रह्म नहीं कहेंगे। శివలింగాన్ని అందరూ పూజిస్తారు, అనేది బ్రహ్మతత్వం అయితే కాదు। తబ్ కౌన్ హై జిస్కో పూజతే హై, మరి ఎవరు అని పూజిస్తున్నారు మీరు? उनको भी ईश्वर समझ पूजा करती है, అది కూడా ఈశ్వరుడని భగవంతుడని అర్థం చేసుకొని పూజిస్తారు। तुम सब पहले पहले भक्ति शुरू करते हो तो शिवलिंग हीरे का बनाते हो, మీరు మొట్టమొదట భక్తి ప్రారంభించినప్పుడు వజ్రలింగానికి తయారు చేసి పూజించారు। అభి తో గరీబ్ బన్ గయే హై, ఇప్పుడు నేను చాలా నిరుపేదలు అయిపోయారు కదా మీరు, తో పత్తర్ కా బనాతే, రాయితో చేస్తున్నారు। हीरे का लिंग उस समय 4-5 हज़ार का होगा, ఆ రోజుల్లో వజ్రలింగం 4-5 వేలలో వచ్చేసేది। इस समय तो उनका दाम 5-7 लाख से ज़्यादा होगा, 5-6 లక్షలకు మించి ఉంటుంది। ఇసే ఐసే హీరే అభి ముష్కిల్ నికల్తే, అలాంటి వజ్రాలు ఇప్పుడైతే దొరకడం కష్టము। పత్తర్ బుద్ధి బన్ గయే హై తో పూజా भी పత్తర్ की करते हैं, మీ బుద్ధి పాషాణమైంది కదా, అందుకని మీరు పూజ కూడా రాళ్ళకే చేస్తున్నారు। ज्ञान बिगर, ज्ञान लेकंडा, ये ज्ञान है तो तुम पूजा नहीं करते हो। ज्ञानम ఉంటే మీరు ఇలాంటి పూజ చేసేవారు కాదు। చైతన్య సన్ముఖమే హై, ఉनको ही हम याद करते हो। చైతన్యంలో మన ఎదురుగా ఉన్నాడు బాబా, ఉनको అంటే ఆయన మనం గుర్తు చేస్తాం కదా। जानते हो याद से विकर्म विनाश होंगे, తెలుసు కదా మీ పాపాలు ఎలా పోతాయి ఆయన గుర్తు చేయడం వల్ల। गीत में भी कहते हैं ना, हे बच्चों ప్రాణి కహా జాతా హై, పిల్లలు అంటే ఓ ప్రాణులారా అని ఎవరిని అంటున్నారు? ఆయన ఆత్మకు చెప్తున్నారన్నమాట। ప్రాణ నికల్ గయా ఫిర్ జైసే ముర్దా హై, ఈ శరీరం నుండి ప్రాణం అంటే ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఏంటి? శవమే కదా। ఆత్మ నికల్ జాతీ హై, ఆత్మ హై అవినాశి, ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ శాశ్వతమైంది కదా।
आत्मा जब शरीर में प्रवेश करती है तब చైతన్య है. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించిందో అప్పుడు చైతన్యంగా ఉంటుంది. बाप कहते हैं हे आत्माएं अपने अंदर जांच करो कहाँ तक दैवी गुणों की धारणा हुई है. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎంతవరకు దైవీ గుణాలను పాటిస్తున్నాము అనేది అంటున్నారు బాబా. कोई विकार तो नहीं है. మాలో ఎలాంటి వికారం ఏమైనా ఉందా? చోరీ చకారీ ఆది का कोई आसुरी गुण तो नहीं है. దొంగతనము అలాంటివి ఇలా అబద్ధాలు చెప్పడం ఇలాంటివి ఏమైనా ఆసురీ గుణాలు ఉన్నాయా? ఆసురీ కర్తవ్య కర్నేసే ఫిర్ గిర్ పడేంగే. గుర్తుపెట్టుకోండి, ఈ ఆసురీ లక్షణాలు చేసి పనులు చేశారనుకోండి మీరు పతనమైపోతారు అంటున్నాడు బాబా. ఇత్నా దర్జ్ నహీ పా సకేంగే. ఇంత గొప్ప స్థానం పొందలేరు. ఖరాబ్ ఆదత్కో మిటానా జరూర్ హై. చెడు అలవాటుని తప్పకుండా తొలగించుకోవాలి మీరు. దేవత కభీ కోయి పర్ గుస్సా నహీ కర్తే. దేవతలు ఎప్పుడు ఎవరిని కోపగించరు. यहाँ असुरों द्वारा कितनी मारे खाते हैं, क्योंकि तुम दैवी संप्रदाय बनते हो तो మాయా కిత్ని దుష్మన్ బన్ పడుతీ హై. ఇక్కడైతే ఈ రాక్షసుల ద్వారా ఎన్ని దెబ్బలు తింటారు. మీరు దైవీ సంప్రదాయం అవుతున్నారు కదా, అందుకని మాయ మీకు పరమ శత్రువు అయిపోతుంది. మాయాకే అవగుణ కామ్ కర్తే హై. మాయలో ఉన్నటువంటి ఆ చెడు గుణాలన్నీ కూడా పనిచేస్తాయి. మార్నా, తంగ కర్నా, బురా కామ్ కర్నా, ఏ సబ్ పాప హైనా. ఈ పనులన్నీ కూడా ఏంటి? కొట్టడం, విసిగించడం అంటే బాధ పెట్టడం, మళ్ళీ చెడ్డ పని చేయడం, ఇవన్నీ కూడా పాపమే కదా. తుమ్ బచ్చోं को तो बहुत शुद्ध रहना चाहिए. ఇవన్నీ చేయకూడదు. మీరు నా పిల్లలు చాలా పవిత్రంగా ఉండాలి. చోరీ చకారీ ఆది కర్నాతో మహాన్ పాప హై. దొంగతనం అవన్నీ చేయడం కూడా చాలా గొప్ప పాపము. బాప్ సే తుమ్ ప్రతిజ్ఞ కర్తే ఆయే హో. బాబాకు మాటిస్తూ వచ్చారు మీరు. బాబా మేరాతో ఆప్ ఏక్ దూసరా నో కోయి. నువ్వు తప్ప మాకెవరూ లేరు అని వాగ్దానం చేశారు. హమ్ ఆప్కో హీ యాద్ కరేంగే. నిన్నే జ్ఞాపకం చేస్తామన్నారు. భక్తి మార్గమే బల్ గాతే హై. భక్తిలో ఊరికే మహిమ చేస్తారు. పరంతు ఉన్కో పతా నహీ హై కి యాద్ సే క్యా హోతా హై. మేము ఆయన గుర్తు చేస్తే ఏమవుతుంది అనేది కూడా మీకు తెలియదు అంటున్నారు. ఓ తో బాప్కో జాన్తే నహీ హై నా. ఎందుకంటే ఆయన తెలుసుకోలేదు కదా. ఏక తరఫ్కి అయితే నామ్ రూప్ సే న్యారా హై. ఒకవైపునేమో నామరూపాలకు అతీతుడు అంటారు. దూసరే తరఫ్ లింగకి పూజ కర్తే. మరోవైపునేమో లింగాన్ని పూజిస్తారు. తుమ్కో అచ్చి రీతి సమజ్కర్ ఫిర్ సమझाना है. మీరు చక్కగా అర్థం చేసుకుని ఇతరులకు చెప్పాలి అంటున్నారు బాబా. బాప్కి అయితే హే యహ భీ జడ్జ్ కరో. ఇది కూడా మంచిగా నిర్ణయించుకోండి. మహానాత్మ కిస్కో కహా జాయ్. మహానాత్మని ఎవరిని అనాలి అది కూడా గమనించండి మీరు. శ్రీకృష్ణతో జో ఛోటా బచ్చా స్వర్గ కా ప్రిన్స్ హై. శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు, స్వర్గ రాజకుమారుడు. వహ మహాత్మా హై. యా ఆజ్కల్ కే కలియుగి మనుష్య. అయితే ఈ రోజుల్లో ఉన్న కలియుగం మనుషులు మహాత్మల. వహ వికార్ సే పైదా నహీ హోతా హై నా. కృష్ణుడు వికారాలతో జన్మ తీసుకోడు. వహై నిర్వికారీ దునియా. ఆయన వచ్చేది కూడా నిర్వికారీ ప్రపంచంలో. యహై వికారీ దునియా. ఈ మనుషులందరూ వికారీ ప్రపంచంలో వాళ్ళు. నిర్వికారీకు బహుత్ టైటిల్ దే సక్తే హై. నిర్వికారంగా ఉన్న వాళ్ళకి ఎన్నో టైటిల్స్ ఇవ్వచ్చు. వికారీగా క్యా టైటిల్ హై. వికారీ మనుషులకి ఏం టైటిల్ ఇవ్వాలి అంటున్నారు బాబా. శ్రేష్టాచారితో ఎక్ బాప్కి బనాతే హై. శ్రేష్టాచారిగా బాబా ఒక్కరే తయారు చేస్తారు. వహ సబ్సే ఊంచితే ఊంచ్ ఔర్ సబ్ మనుష్య పాటదారి హై. ఆయన ఒక్కడే పరమోన్నతుడు, మిగతా వాళ్ళందరూ కూడా పాత్రధారులేను. తో పాటమే జరూర్ ఆనా పడే. పాత్రలో తప్పకుండా రావాలి. సత్యుగ హై శ్రేష్ఠ మనుష్యంకి దునియా. సత్యుగం అన్నదే శ్రేష్టమైన మనుషుల ప్రపంచం. జానవర్ ఆది సబ్ శ్రేష్ఠ హై. జంతువులు కూడా చాలా గొప్పగా ఉంటాయి అక్కడ శ్రేష్టంగా. వహా మాయ రావణ్ నహి. ఇక్కడ మాయ అనే రావణుడే ఉండడు. వహా ఐసే కోయి తమో గుణి జానవర్ హోతే నహి. అక్కడ తమో గుణమైన జంతువులు కూడా ఉండవు అంటున్నారు బాబా. తుమ్కో మాలూమ్ హై మోర్ డేల్ హై ఓ వికార్ సే బచ్చా పైదా నహీ కర్తే. ఈ ప్రపంచంలో కూడా స్త్రీ పురుషుల నెమళ్ళు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? వికారాలతో జన్మనివ్వు పిల్లలకి అంటున్నాడు బాబా. ఉన్కో ఆసు గిర్తా హై ఉసే డేల్ ధారణ కర్తీ హై. వాటి ప్రేమతో అవి ఆసురువులు రాలిస్తే అవేమవుతుంది? స్త్రీ నెమలి దాన్ని స్వీకరిస్తుంది. నేషనల్ బర్డ్ అయితే పవిత్రం కదా అది, అందుకనే అది జాతీయ పక్షిగా తయారైంది. సత్యుగ్ మే బి వికార్ కా నామ్ నహీ హై. అలాగే సత్యుగంలో కూడా వికారాలు అనేవి ఉండవు. మోర్ కా పంఖ్ పహలా నంబర్ జో విశ్వ కా ప్రిన్స్ హై శ్రీకృష్ణ ఉన్కే మాతే మే లగాతే. అది పవిత్రమైన పక్షి కనుకనే దాని యొక్క
పింఛము విశ్వకు రాజకుమారుడైనటువంటి ఫస్ట్ రాజకుమారుడైన శ్రీకృష్ణుడి తలలో పెడతారు. కోయితో రహస్య హోగానా, అలా పెట్టడంలో కూడా ఏదో అర్థం ఉంటుంది కదా అంటున్నాడు బాబా. తో యహ సబ్ బాతే బాప్ రిఫైన్ కర్ సమझाते, ఇవన్నీ కూడా చక్కగా రిఫైన్ చేసి మనకి బాబా చెప్తున్నారు. వహా బచ్చే కైసే పైదా హోతే హై, అక్కడ పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారు. ఓ తో తుమ్ జాన్తే హో, మీకు తెలుసు. వహా వికార్ హోతే నహీ, వికారాలు అనేవి ఉండవు. బాప్ कहते हैं तुमको देवता बनाते हैं तो अपनी जांच पूरी करो, మిమ్మల్ని నేను దేవతలుగా చేస్తున్నాను కదా, మిమ్మల్ని గురించి మీరు చక్కగా గమనించుకోండి. మెహనత్ బిగర్ విశ్వ కా మాలిక్ తోడే హీ బన్ సకేంగే, ఏం శ్రమ పడకుండా విశ్వ యజమాని ఎలా అవుతారు. జైసే తుమ్హారీ ఆత్మ బింది హై వైసే బాప్ బి బింది హై, మీరు ఎలా బిందు స్వరూపమో బాబా కూడా అలాగే బిందు స్వరూపం. ఇస్మే మూంజనేకి కోయి దర్కార్ నహీ, దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏముంది. కోయి कहते हैं हम देखे, మేము చూడాలి అంటారు. बाप कहते हैं देखने वाले की तो तुमने बहुत पूजा की है. బాబా అన్నాడు, ఈ కళతో కనిపించే వాళ్ళది చాలా మీరు పూజలు చేశారు కదా, ఫాయిదా కుచ్ భీ నహీ హువా నా, లాభం ఏమైంది. అబ్ యథార్థ రీతి మే తుమ్కో సమझाता हूँ, ఇప్పుడు యథార్థంగా నేను మీకు వివరిస్తాను. మేరే మే సారా పాట్ భరా హువా హై, మొత్తం సృష్టి పాత్ర అంతా కూడా నాలో నిండి ఉంది. సుప్రీం సోల్ హూనా, నేను పరమాత్మను కదా. సుప్రీం ఫాదర్ హైనా, పరమ పితను కూడా కదా. కోయి భీ బచ్చా అప్నే లౌకిక్ బాప్ కో ఐసే నహీ కహేంగే, ఏ పిల్లవాడు కూడా తన తండ్రిని అలాంటి ప్రశ్న వేస్తాడా. ఏక్ కో హీ కహా జాతా హై, సన్యాసి ఆ ఒక్క తండ్రిని మాత్రమే ఇలా అంటారు. సన్యాసియోం కో తో బచ్చే హై నహీ, సన్యాసులకు పిల్లలు ఉండరు జో బాప్ కహే, తండ్రి అని పిలవడానికి. యహ తో సబ్ ఆత్మాయే బాప్ కా హై, యహ తో సబ్ ఆత్మాओं का బాప్ హై, ఈయనైతే ఎవరు పరమాత్మ, అందరి ఆత్మలకి తండ్రి. జో వర్షా దేతే హై, వారసత్వం ఇస్తారు ఆయన. ఉన్హోं का कोई గృహస్థ ఆశ్రమం తో ठहरा नहीं, వాళ్ళ దగ్గర సన్యాసుల దగ్గర గృహస్థాశ్రమం కాదు. బాప్ బయట సమझाते हैं तुमने ही 84 జన్మ భోగే, మీరే 84 జన్మలు అనుభవం చేసుకున్నారు. పైలే తుమ్ సతో ప్రధాన్తే ఫిర్ నీచే ఉతర్తే ఆయి హో, ముందు మీరు కూడా ఫస్ట్ జన్మలో సతో ప్రధానంగా ఉన్నారు పవిత్రంగా, తర్వాత క్రమక్రమంగా మీరు డౌన్ఫాల్ అయి కిందకి దిగుతూ వచ్చారు. అవి కోయి అప్నీ కో సుప్రీం తోడే హీ కహేంగే, మరి మిమ్మల్ని మీరు సుప్రీం అనుకోగలరా. అవి తో నీచ్ కహేంగేనా, సమస్తే హేనా, మిమ్మల్ని మీరు తక్కువ అనుకుంటారు కదా. బాప్ బార్ బార్ సమझाते हैं, ఏమని, मूल बात की अपने अंदर देखो कि हमारे में कोई विकार तो नहीं है, ముఖ్య విషయం ఏమంటే మాలో ఏదైనా వికారం ఉందా అని మాటి మాటికి గమనించుకోండి అంటున్నాడు. రాత్కు రోజు అప్నా పోతా మేల్ నికాలో, రాత్రిపూట మీ దినచర్యని చూసుకోండి. వ్యాపారి హమేషా పోతా మేల్ నికాల్తే, వ్యాపారస్తులైతే ఎప్పుడు వాళ్ళ యొక్క లెక్కపత్రాన్ని చూసుకుంటారు. గవర్నమెంట్ సర్వెంట్స్ పోతా మేల్ నహీ నికాల్ సక్తే, గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే, గవర్నమెంట్ ఉద్యోగులకైతే ఈ దినచర్యతో సంబంధం లేదు. ఉన్హోంకో తో ముకరర్ తనఖా మిల్తీ హై, ఒక ఫిక్స్ అయిన జీతం దొరుకుతుంది. ఇసే జ్ఞాన మార్గమే भी వ్యాపారి తీఖే జాతే హై, అందుకని జ్ఞాన మార్గంలో కూడా వ్యాపారస్తులు షార్ప్గా ముందుకెళ్తారు. పడే లిఖే ఆఫీసర్స్ ఇతనా నహీ, బాగా చదువుకున్న ఆఫీసర్లు ఇంత ముందుకు వెళ్ళలేరు. వ్యాపారమే తో ఆజ్ 50 కమాయా కల్ 60 కమాయేంగే, వ్యాపారంలో ఇవాళ 50 అయితే రేపు 60 సంపాదిస్తాము. కभी घाटा भी हो जाएगा, అప్పుడప్పుడు లాస్ కూడా అవుతుంటుంది. గవర్నమెంట్ సర్వెంట్కి ఫిక్స్ పే హోతీ హై, వాళ్ళకైతే జీతం నికరంగా ఉంటుంది. ఇస్ కమాయి మే भी అగర్ దేహీ అభిమాని నహీ హోంగే తో ఘాటా పడి జాయేగా, ఈ సంపాదనలో కూడా మీరు ఆత్మాభిమానంలో లేకపోతే లాభం లేదు, నష్టపోతారు అంటున్నాడు బాబా. మాతా ఏతో వ్యాపార కర్తీ నహీ, మాతలకు వ్యాపారం తెలియదు. ఉన్కే లియే ఫిర్ ఔర్ హీ సహజ్ హై, వాళ్ళకి ఇంకా ఈజీ. कन्याओं के लिए भी सहज है, కన్యలకు కూడా సులభమే. क्योंकि माताओं को तो सीढ़ी उतरनी पड़ती है ना, పాపం మాతలు పతనమై అవ్వాల్సి ఉంటుంది కదా. బలిహారీ ఉన్కి జో ఇతనీ మెహనత్ కర్తీ హై, ఎవరిది వాళ్ళు ఎంతగా కష్టపడతారు, వాళ్ళదే గొప్పతనం. కన్యాయతో వికార్ మే గయి హీ నహీ తో చోడే ఫిర్ క్యా, వాళ్ళు వికారాల్లో పడినప్పుడు వదిలిపెట్టేది ఏముంది, మాతలే వదిలిపెట్టి చాలా కష్టపడతారా నేను. గడి గడి మాతా తప్పడ్ మాయా తప్పడ్ మార్ గిరా దేతీ హై. पुरुषों को तो मेहनत लगती है, అన్నయ్యలకైతే కష్టం అనిపిస్తుంది. కుటుంబ పరివార్కి సంభాల్ కర్నీ పడతీ హై,
ఫ్యామిలీని సంభాలించాల్సి వస్తుంది. సీడీ జో చడి హే ఓ సారీ ఉతర్నీ పడితీ హే. ఏదైతే మీరు ఉన్నతంగా వెళ్ళారో అవంతా కూడా పతనం అవటం ఉంటుంది. గడి గడి మాయ తప్పడు మార్గిరా దేతీ హే. మాటి మాటికి మాయ వాళ్ళ చెంపబెట్టి కింద పడేస్తుంది. అవి తుమ్ బీకే బనీ హో. కానీ మీరు ఇప్పుడు బీకే అయ్యే బ్రహ్మకుమారి అయ్యే కుమారులు అయ్యారు కదా. కుమారి ఆ పవిత్ర హీ హోతీ హే. కుమారీలకి ఏముంది, వాళ్ళు పవిత్రంగానే ఉంటారు. సబ్సే జాస్తి హోతా హై పతి కా ప్రేమ్. అందరికంటే ఎక్కువ ప్రేమ భర్త ప్రేమ ఉంటుంది వాళ్ళకి. తుమ్మితో పతియోం కా పతి కో యాద్ కర్నా. కానీ మీరు ఎలా ఎవరిని గుర్తు చేయాలి? పతియోం కా పతి, పతులకు పతి పరమాత్మను గుర్తు చేయాలి. और सबको भूल जाना, మిగతా వాళ్ళందరినీ మర్చిపోవాలి. మా బాప్ కా బచ్చోం మే మోహ హోతా హై. తల్లిదండ్రులకైతే పిల్లల మీద మోహం ఉంటుంది. బచ్చేతో హై హీ అంజాన్. పిల్లలంటేనే అమాయకులు. షాదీకే బాద్ మోహ షురూ హోతా హై. వివాహం తర్వాత వాళ్ళకి మోహం మొదలవుతుంది. పహలే స్త్రీ ప్యారీ లగ్తి. ఫస్ట్ భార్య ఇష్టం అనిపిస్తుంది. ఫిర్ వికారం మే డకేల్నేకి సీడీ షురూ కర్ దేతి. వికారాల్లో పడేటువంటి సోపానం మొదలవుతుంది. కుమారి నిర్వికారి హై తో పూజీ జాతి హై. కుమారి నిర్వికారిగా ఉంటే పూజింపబడుతుంది. తుమారా నామ్ హై బీకే, తుమ్ మహిమా లాయక్ బన్ ఫిర్ పూజా లాయక్ బంతే హో. మీరు బీకేగా ఉంటే మహిమకు యోగ్యులు అవుతారు, పూజకు కూడా యోగ్యులు అవుతారు. బాప్ హీ తుమారా టీచర్ బీ హై. బాబాయే మీకు టీచరు. తో తుమ్ బచ్చోం కో నషా రహనా చాహియే, హమ్ స్టూడెంట్ హై. మీకు ఏం నషా ఉండాలి? మేము ఈశ్వరుడి విద్యార్థులం. భగవాన్ జరూర్ భగవాన్ భగవతి బనాయింగే. భగవంతుడు తప్పకుండా దేవీ దేవతలను తయారు చేస్తారు. సిర్ఫ్ సమझाया जाता है భగవాన్ ఏక్ హై, బాకీ సబ్ హై భాయి భాయి. మిగతా వాళ్ళందరూ ఆత్మలు, సోదరులు పరస్పరం. दूसरा कोई कनेक्शन नहीं, మనకు వేరే సంబంధమే లేదు. ప్రజాపిత బ్రహ్మ से रचना होती है, फिर వృద్ధి होती है. ప్రజాపిత బ్రహ్మతో ఈ సృష్టి తయారు చేయించబడుతుంది, వృద్ధి అవుతుంది. ఆత్మాओं की वृद्धि नहीं होगी. ఆత్మల వృద్ధి అవ్వదు. వృద్ధి మనుష్యోं की होती है. మనుషులు జనసంఖ్య పెరుగుతుంది. ఆత్మాओं का तो లిమిటెడ్ నంబర్ है. ఆత్మలు ఎంతమంది ఉండాలో వాళ్ళు అంతే మంది ఉన్నారు. बहुत आते रहते हैं, जब तक वहाँ हैं आते रहेंगे. పరంధామంలో ఉన్నంతసేపు ఉంటారు, తర్వాత కిందికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే అందరూ పాత్ర నటించాలి కదా. జాడ్ బడతా రహేగా, అప్పుడు వృక్షం పెరుగుతూ ఉంటుంది. ఐసే నహీ కి సుక్ జాయేగా, అలాగని చెట్టు ఎండిపోతుంది అనుకోకండి. ఇన్కి బేంట్ బనియన్ ట్రీకి జాతి హై, బనియన్ ట్రీ సే కీ జాతి హై. దీన్ని మర్రి చెట్టు మర్రి వృక్షంతో పోలుస్తారు. ఫౌండేషన్ హై నహీ, పునాది లేదు, కానీ బాకీ సారా జాడ్ కడా హై, మిగతా చెట్టు అంతా నిలబడి ఉంది కదా. తుమ్మారా भी ऐसे है. మీ యొక్క కల్పవృక్షం కూడా అంతే అంటున్నారు బాబా. ఫౌండేషన్ హై నహీ, కుచ్ నా కుచ్ నిషానీ హై. అభీ తక్ భీ మందిర్ బనాతే రహతే. ఇంకా ఇప్పుడు కూడా గుళ్ళు గోపురాలు కట్టిస్తూనే ఉంటారు. మనుష్యంకో తోడే హీ పతా హై కి దేవతాओं का राज्य కబ్ బతా. దేవతల రాజ్యం ఎప్పుడుందని మనుషులకేం తెలుసు అంటున్నారు బాబా. ఫిర్ కహా గయా, మరి ఎక్కడికి వెళ్ళింది? ఏ నాలెడ్జ్ తుమ్ బ్రాహ్మణం కో హీ హై. ఈ జ్ఞానం బ్రాహ్మణులైన మీకే ఉంటుంది. మనుష్యం కో యహ మాలూం నహీ కి పరమాత్మ కా స్వరూప్ బింది హై. పరమాత్మ యొక్క స్వరూపం బిందువని తెలియదు. గీతా మే లిఖ్ దియా హై కి వహ అఖండ జ్యోతి స్వరూప్ హై. గీతలో ఏం రాశారు? ఆయన అఖండ జ్యోతి స్వరూపుడని. ఆగే బహుతోం కు సాక్షాత్కార హోతా థా భావన అనుసార్. వాళ్ళ భావనను బట్టి పూర్వం అందరికీ సాక్షాత్కారాలు అయ్యేవి. బహుత్ లాల్ లాల్ హో జాతే తే. అంత వాతావరణం అంతా ఎర్రగా అయిపోయేది. బస్ హమ్ నహీ సహన్ కర్ సక్తే. ఇంత గొప్ప తేజస్సును మేము భరించలేము అనేవారు. అబ్ బహుతో సాక్షాత్కార థా, అది సాక్షాత్కారమే. బాప్కి అయితే సాక్షాత్కార్ సే కోయి కళ్యాణ్ నహీ హోతా. సాక్షాత్కారం వల్ల మీకేం మంచి జరిగేది లేదు. యహాతో ముఖ్య హై యాద్కి యాత్ర. ఇక్కడ నన్ను గుర్తు చేయడం అనేది యాత్ర చాలా ముఖ్యం. జైసే పారా ఖిసక్ జాతా హైనా, పాదరసం ఏ విధంగా జారిపోతుంది, యాద్ బి గడి గడి ఖిసక్ జాతి. అదేవిధంగా బాబా జ్ఞాపకం కూడా మాటి మాటికి జారిపోతుంది. కిतना चाहते हैं बाप के याद करे, फिर और ख्याल आ जाते. బాబాని జ్ఞాపకం చేయాలి ఎంతగానో అనుకుంటారు, కానీ వేరే వేరే ఆలోచనలన్నీ వచ్చి పడుతుంటాయి. ఇస్మే హీ తుమ్హారీ రేస్ హై. ఇందులోనే మీరు పరుగులు తీయాలి, పందెం. ఐసే నహీ కి ఫట్ సే పాప్ మిట్ జాయేగా. అలాగని ఒక్క రోజులో పాపం అంతా పోతుందా? సమయ లగ్తా హై, టైం పడుతుంది కదా. కర్మాతీత అవస్థ హో జాయే తో ఫిర్ యహ్ శరీర్ హో నా సకే. అప్పుడు ఈ శరీరం అనేది ఉండదు, కర్మాతీత స్థితి జరిగితే.
परंतु अभी कोई कर्मातीत अवस्था को नहीं पा सकते. ఇప్పుడు ఎవరు కర్మాతీత స్థితిని పొందడానికి లేదు. फिर उनको सत्युगी शरीर चाहिए. ఒకవేళ పొందినా కానీ వాళ్ళకి సత్యుగం దేహం కావాలి కదా. तो अब तुम बच्चों को बाप को ही याद करना है. అందుకని బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండాలి. अपने को देखते रहो. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. हमसे कोई बुरा काम तो नहीं होता है. మా వల్ల ఏదన్నా చెడ్డ పని జరుగుతుందా? పోతా మేలు జరూర్ రఖనా హై. దినచర్యని గమనించుకోవడం అవసరం. ఐసే వ్యాపారి జట్ షావుకార్ బన్ జాతే. ఎక్కువైతే లెక్కపత్రాలు బాగా చూసుకునే వాళ్ళు వ్యాపారస్తులు మంచిగా సంపాదించుకుంటారు, షావుకార్లు అవుతారు. బాప్కే పాస్ జో నాలెడ్జ్ హై వహ దే రహే హై. బాబా దగ్గర ఉన్న జ్ఞానం అంతా మనకి ఇస్తున్నారు కదా. బాప్ కైతే హై మేరీ ఆత్మా మే యహ్ జ్ఞాన్ నూందా హువా హై. నేను మీకు జ్ఞానం ఇస్తున్నాను కదా, అది నాలో స్థిరంగా ఉంది అంటున్నాడు బాబా. హూ బహు తుమ్ హో, తుమ్కో వహీ బోలేంగే జో కల్ప పహలే జ్ఞాన్ దియా తా. గత కల్పంలో ఏం జ్ఞానం ఇచ్చానో అదే ఉన్నట్టుగా మీకు ఇప్పుడు ఇస్తాను కూడా అంటున్నాడు. బచ్చోంకో హీ సమझाएंगे, పిల్లలకు కూడా చెప్తాను. ఆరు క్యా బనే క్యా జానే, వేరే వాళ్ళకి ఏం తెలుసు, పిల్లలకే చెప్తాను కానీ వేరే వాళ్ళకి ఏం తెలుసు. ఇది తుమ్ ఇస్ సృష్టి చక్రకో జాన్తే హో, మీరే ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. ఇస్మే సబ్ యాక్టర్స్ కా పార్ట్ నూందా హువా హై. ఈ చక్రంలోని అందరి పాత్రధారుల యొక్క పాత్ర ఫిక్స్ అయి ఉంది. బదల్ సదల్ నహీ హో సక్తా. కానీ బాబా అన్నారు మార్పులు చేర్పులు అనేవి ఉండవు అంటున్నాడు బాబా. నా కోయి చుట్కారా పా సక్తా, ఎవరు దీన్ని పాత్రని వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. బాకీ సమయం ముక్తి మిల్తీ హై, తుమో తో ఆల్రౌండర్ హో. మిగతా సమయం ముక్తి దొరికే వాళ్ళకి ముక్తి దొరుకుతుంది, కానీ మీరైతే ఆల్రౌండ్ పాత్రధారులు. 84 జన్మలు అయితే హోనా, 84 జన్మలు తీసుకుంటారు కదా. బాకీ సబ్ అప్నే ఘర్ మే హోంగే, ఫిర్ పిచాడీ మే ఆయేంగే. మిగతా వాళ్ళందరూ కూడా మీరు సత్యుగానికి వెళ్ళిపోతారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పరంధామంలో ఉండి వాళ్ళ సమయానుసారంగా వాళ్ళు పాత్ర నటించడానికి వస్తారు. తుమ్తో డ్రామా అనుసార్ పడితే హో, మీరు డ్రామా ప్రకారంగానే చదువుకుంటున్నారు. జాన్తే హో బాబానే 5000 వర్ష పైలే भी ऐसे రాజయోగ సిఖాయా. మీకు తెలుసు కదా 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా ఇలా రాజయోగం నేర్పించారు అనేసి. तुम फिर औरों को समझाते हो कि शिव बाबा ऐसे कहते हैं. मेरे వాళ్ళకి ఏం చెప్తారు, శివ బాబా ఇలా చెప్తున్నారు అని అంటారు కదా. अभी तुम जानते हो हम कितने ऊंच थे, अब कितने नीच बने हैं. మీకు తెలుసా ఇప్పుడు ఎంత ఉన్నతమైన వాళ్ళం, మనం ఎంత నీచంగా తయారైపోయాం. फिर बाप ऊंच बनाते हैं तो ऐसे पुरुषार्थ करना चाहिए. బాబా ఉన్నతంగా చేస్తున్నప్పుడు అలాంటి ప్రయత్నం చేయక తప్పదు. యహా తుమ్ ఆతే హో రిఫ్రెష్ హోనే. మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు, రిఫ్రెష్ కావడానికి వస్తారు. ఇస్కా నామ్ హీ పడా హై మధువన్. దీని పేరేంటి, మధువన్ అనే పేరు పెట్టాడు బాబా. తుమ్హారే కలకత్తా వ బాంబే మే తోడి హీ మురళి చలాతే హై. బాంబేలో కానీ కలకత్తాలో కానీ మురళి చెప్తారా బాబా? చెప్పరు. మధువన్ మే హీ మురళి బాజే, మధువనంలోనే మురళి వాయిస్ చెప్తారు బాబా. మురళి సున్నే కే లియే బాప్ కే పాస్ ఆనా హోగా రిఫ్రెష్ హోనే. మురళి వినడానికి బాబా దగ్గరికే రావాలి, మధువన్కే రావాలి. ఎందుకంటే రిఫ్రెష్ కావాలి. నయి పాయింట్స్ నికల్తీ రైతే. ఎందుకు వినాలి మురళి అంటే దాంట్లో కొత్త విషయాలు చెప్తుంటారు బాబా. సన్ముఖ్ సుననేమేతో ఫీల్ కర్తే హోనా. ఎదురుగా వినడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుంది కదా. బహుత్ ఫరక్ రహతా హై. ఎదురుగా వినడానికి, తర్వాత వినడానికి, ఎవరో చదువుకోవడానికి దాంట్లో చాలా తేడా ఉంటుంది. ఆగే చల్ బహుత్ పాట దేఖనే హై. ఇంకా ముందు చాలా పాత్ర మీరు చూడవలసి ఉంది. బాబా పహలే సబ్ సునాదేతో టేస్ట్ నికల్ జాయే. ముందే అన్నీ చెప్పాననుకోండి, మీకు అభిరుచి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఆయిస్తే ఇమర్జ్ హోతా జాతా. మెల్లమెల్లగా నా పాత్ర రివీల్ అవుతూ ఉంటుంది. 1 సెకండ్ నా మిలే దూసరేసే, 1 సెకండ్ 2వ సెకండ్తో కలవదు అంటున్నాడు. బాప్ ఆయే హై రూహానీ సేవా కర్నే తో బచ్చోం కా భీ ఫరజ్ హై రూహానీ సేవా కర్నా. తండ్రి వచ్చింది ఆత్మల సేవ చేయడానికి, మరి పిల్లల కర్తవ్యం ఏంటి, మీరు కూడా ఆత్మల సేవ చేయాలి కదా. కమ్ సే కమ్ యహతో బతావ్, కనీసం ఈ మాట అయితే మీరు తెలియజేయండి నాకు. బాప్కో యాద్ కరో. బాబా ఏమన్నా కనీసం ఈ మాట అయితే అందరికీ చెప్పండి. బాప్కో యాద్ కరో और పవిత్ర బను. బాబాని గుర్తు చేస్తే పవిత్రం అవుతాము అని చెప్పండి. పవిత్రత మే హీ ఫెయిల్ హోతే హే. అందరు చాలామంది పవిత్రతలోనే ఫెయిల్ అవుతారు. క్యోంకి యాద్ నహీ కర్తేనా, బాబాను గుర్తు చేయరు కదా. తుమ్ బచ్చోం కో బహుత్ ఖుషీ హోనీ చాహియే. మీకు చాలా సంతోషం అనేది ఉండాలి.
हम बेहद के बाप के सन्मुख बैठे हैं. మేము అనంతుడైన తండ్రి ముందు కూర్చున్నాము. జిస్కో కోయి भी नहीं जानते. ఆయన గురించి ఎవరికి ప్రపంచానికి తెలియదు. అలాంటి తండ్రి ముందు మేము కూర్చున్నాం. జ్ఞాన్ కా సాగర్ वह शिव बाबा ही है. ज्ञान सागरुడు शिव बाबा ने దేహదారి సే బుద్ధి యోగ్ నికాల్ దేనా चाहिए. దేహదారుల పట్ల బుద్ధి యోగాన్ని ఉంచుకోవద్దు, తీసేయాలి. शिव बाबा का यह रथ है. ఇది మాత్రం బ్రహ్మ బాబా శివ బాబా యొక్క రథం. इनका रिगार्ड नहीं रखेंगे तो ధర్మరాజ్ ద్వారా బహుత్ డండే ఖానే పడేది. బ్రహ్మబాబాకు మీరు గౌరవంగా ఉండకపోతే బ్రహ్మబాబా పట్ల ధర్మరాజ్ దగ్గర దండను తీసుకోవాల్సి వస్తుంది మీకు అంటున్నాడు. చాలామంది తిరస్కారంగా చూస్తారు, ఈయనెవరు, అదెవరు, ఇదెవరు అని. కానీ బ్రహ్మబాబాకి ఇవ్వవలసిన గౌరవం మనం చాలా ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. శివబాబా ఎలాగో గొప్పవాడు, బడోంకా రిగార్డ్తో రకనా అయినా ఆయన మీ అందరికీ అంటే పెద్దవాడు కదా, అంటే గొప్పవాడు కదా, అందువలన ఆయనకి గౌరవించాలి. ఆదిదేవ్ కా కితనా రిగార్డ్ రఖతే హై. భక్తి మార్గంలో ఆదిదేవుడని ఎంత గౌరవిస్తారు మీరు. జడ చిత్రకా ఇతనా రిగార్డ్ హై. ఒక విగ్రహానికి అంత మీరు గౌరవిస్తారు. చైతన్యగా కితనా రఖనా चाहिए. చైతన్యంలో ఆయన ఎంత మీరు గౌరవించాలి. అచ్చా मीठे मीठे सिखिले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहान बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. సార్ అందరి में अपनी जांच कर दैवी गुण धारण करनी. మిమ్మల్ని మీరు గమనించుకొని మీరు దైవీ గుణాలని నిలబెట్టుకోవాలి, పాటించాలి. ఖరాబ్ ఆదతంకు నికాల్నా హై. మీలో ఏదైనా చెడు అలవాట్లు ఉంటే తొలగించుకోవాలి. ప్రతిజ్ఞా కర్నీ హై. బాబాకు మాట ఇవ్వాలి. ఏమని? బాబా హమ్ కభీ భీ బురా కామ్ నహీ కరెంగే. మేము ఎప్పుడు చెడ్డ పని చెయ్యము అని బాబాకు మాట ఇవ్వండి. కర్మాతీత అవస్థకు ప్రాప్త करने के लिए కర్మాతీత స్థితిని పొందడానికి యాద్కి రేస్ కర్నీ హై. బాబాని జ్ఞాపకం చేయడంలో పరుగులు తీయండి అంటున్నాడు బాబా. రుహానీ సేవామే తత్పర్ రహనా హై. ఎప్పుడు ఆత్మిక సేవలో నిమగ్నమై ఉండండి. బడోంకా రిగార్డ్ రఖనా హై. పెద్దవాళ్ళకి గౌరవంగా ఉంచుకోండి, పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా ఉండండి. वरदान सर्व खजानों को स्व के प्रति और औरों के प्रति यूज करने वाले. సర్వ సంపదలకు మీకోసము ఇతరుల కోసం కూడా ఉపయోగించే వాళ్ళై అఖండ మహాదాని భవ. అఖండ మహాదాని అవ్వండి. జైసే బాప్ కా బండారా సదా చల్తా రహతా హై. బాబా యొక్క ఖజానా ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. రోజ్ దేతే హై ఐసే ఆప్కా భీ అఖండ లంగర్ చల్తా రహే. బాబా రోజు మనకి ఇస్తూనే ఉంటాడనమాట. ఆ విధంగా మీరు కూడా అందరికీ ఇవ్వడం అనేది అది నడుస్తూనే ఉండాలి. క్యోంకి ఆప్కే పాస్ జ్ఞాన్ కా, శక్తియోं का, ఖుషియోं का భర్పూర్ బండారా హై. మీ దగ్గర ఎలాంటి ఖజానా ఉంది? జ్ఞానము, శక్తులు, సంతోషము ఇవన్నీ కూడా నిండుగా ఉన్నాయి కదా. ఇసే సాత్ మే రఖనే కా యూజ్ కర్నే మే కోయి భీ ఖతరా నహీ హై. వీటిని మీ తోడు పెట్టుకొని ఉపయోగించుకోవడంలో ఎలాంటి అపాయం లేదు. ఏ బండారా ఖులా దే హోగా తో చోర్ నహీ ఆయేగా. ఇది ఓపెన్ ఉన్నా కానీ ఎవరు దొంగలు వచ్చి తీసుకుపోరు. బంద్ రఖేంగే తో చోర్ ఆ జాయేంగే. ఒకవేళ ముందు దాచిపెట్టుకున్నట్టయితే దొంగలు వస్తారు. ఇస్లియే రోజు అప్నే మిలే హుయే ఖజానంకో, బాబా నుంచి మీకు దొరికినటువంటి సంపదల్ని దేఖో और స్వకే ప్రతి ఔరంకే ప్రతి యూజ్ కరో. మీకోసం మీరు ఉపయోగించుకోండి, ఇతరుల కోసం కూడా ఉపయోగించండి. తో అఖండ మహాదాని బన్ జాయేంగే. మీరు ఆ విధంగా అఖండ మహాదాని అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్ సునే హుయేకో మనన్ కరో. బాబా ఎన్నో చెప్తుంటారు, వాటన్నిటినీ విని మననం చేయండి. మనన్ కర్నే సే హీ శక్తిశాలి బనేంగే. మననం చేయడం వల్లనే మీరు శక్తివంతులవుతారు అని అంటున్నారు బాబా. ఈరోజు పాయింట్ వినండి. సమర్పిత జీవన్ మే భలే ఔర్ కోయి చింతా నా హో. సమర్పిత జీవితంలో ఎలాంటి చింత ఉండకూడదు. పరంతు అప్ని ఉన్నతికి చింత సబ్కో జరూర్ కర్నీ హై. మీ ఆత్మోన్నతి గురించి చింత అందరూ చేయాల్సిందే. యది హంసే ఏక్ భీ ఉల్టా కర్మ హోతా హై. నా వల్ల ఎలాంటి ఒక పాపకర్మ జరిగిన మేరే ప్రతి కిసీ భీకి వృత్తియోం మే భీ గలత్ వైబ్రేషన్స్ హై. నా గురించి ఎవరికైనా చెడు వైబ్రేషన్స్ ఉన్నా కానీ ఓ సారే వాతావరణకు ఖరాబ్ కర్ దేతా హై. మొత్తం వాతావరణాన్ని పాడు చేస్తే ఇతని హరేకి జవాబుదారీ హై. ఇదంతా కూడా ఇంతగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అంటే ఏంటి? మనము ఎవరికి ఉల్టా పాప పని చేసినా అందరి మీద ప్రభావం పడుతుంది. మనను చూసి ఎవరి భావన చెడిపోయినా కానీ, ఆ వైబ్రేషన్స్ చెడిపోయినా కానీ
అది వాతావరణం పాడవుతుంది. కాబట్టి మనకు బాధ్యత ఉంది. చాహే హమ్ చల్తే హై, ఖాతే హై, ఘూమ్తే హై, కర్మ కర్తే హై. మనం తింటున్నాం, తిరుగుతున్నాం, అటు ఇటు చేస్తున్నాం. సోతే హై, బహల్తే హై, చింతన్ కర్తే హై, పరచింతన్ కర్తే హై. ఏవేవో ఆలోచిస్తుంటాం, ఎవరెవరి గురించో ఆలోచిస్తుంటాం. దీని సబ్కా యాక్షన్ రియాక్షన్ జరూర్ హై. వీటన్నిటికీ తప్పకుండా క్రియకు ప్రతిక్రియ ఉంది, प्रतिफलम अनुभविंचवलसी वस्तुंदी. अच्छा करते तो 100 गुना रिटर्न, अगर कोई गलत करते हैं तो भी 100 गुना दंड అని చెప్పారన్నమాట. अच्छा, ओम शांति. इतना सुहाना भाग्य मिला, मिला है हमको प्राणों का प्राण. सास संकल्प ये तन मन किया है दिल ने सब अर्पण. ऐसा सजो दिल में हुआ है, तन मन को पावन करता है. पवित्रता का जीवन हमको